ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాభివందనాలు. ఈ సమయంలో దేవుని వాక్యం విందాం. ప్రియులారా, దేవుని మూలముగా పుట్టినవాడు అందరినీ ప్రేమిస్తాడు, అందరినీ క్షమిస్తాడు. అలాగూ మనం దేవుని మూలముగా పుట్టినవారు ఉండాలని లేఖనం తెలియజేస్తుంది. 1 యోహాను 4:7 వాక్యంలో ఈ రీతిగా రాయబడింది. అందుకనే మనము కూడా దేవుడు మనల్ని ప్రేమించాడు, అలాగే ఆ ప్రేమాస్వరూపుడైన దేవుడు మీలో నివాసం చేస్తున్నాడు కనుక మీరు కూడా ఎంత దుర్మార్గులైనా లేకపోతే మీకు హాని చేసిన వారినైనా ఎవరినైనా సరే మీరు క్షమించండి. ఆ మనసు దేవుడిచ్చాడు మీకు. మన ప్రభు అయిన యేసయ్య చెప్తున్నాడు, మిమ్మల్ని ఎవరైనా ఇబ్బంది పెట్టినా దూషణకరమైన మాటలు మీతో మాట్లాడినప్పటికీ మీరు భయపడకండి, బాధపడకండి, వారిని క్షమించమని చెప్పాడు యేసయ్య. అలాగే మీ జీవితాల్లో మీరు క్షమించటం ప్రారంభించబడితే మీరు కూడా దీవించబడతారు. అలాంటి కృప మీకు తోడై ఉండాలని ఒక దైవజనుడిగా ప్రార్థిస్తాను. ప్రేమ కలిగిన మా తండ్రి, పరిశుద్ధుడా, నమ్మకమైన వాడా, మీకు స్తోత్రాలయ్యా. దేవుని మూలముగా పుట్టిన ప్రతి ప్రజలు నాయనా, వారిలో ప్రేమ నిలిచి ఉంటుంది. అందరినీ క్షమించే మనస్తత్వం, ఓర్పు, సహనము అది ప్రేమ వలన కలిగిద్ది గనక నీ పిల్లలకు ఓర్పు, సహనము, క్షమించే మంచి మనసు వాళ్ళకు అనుగ్రహింపచేసి ఈ దినమంతా కూడా నూతనమైన కృపచేత వారిని నడిపించమని యేసయ్య నామములోనే ప్రార్థించి స్తుతించి కోరుతున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమెన్.